వెల్కమ్ టు ఏపీ 30 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొలంబోలోని హోటల్ తాజ్ సముద్రం వద్ద భారతీయ ప్రవాసులను పలకరించిన ప్రధాని మోడీ. రాజమహేంద్రవరంలో ఆకట్టుకుంటున్న రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన. రైతుల సంతోషమే కూటమి ప్రభుత్వ ఉద్దేశం. శ్రీలంకలోని కొలంబోలోని హోటల్ తాజ్ సముద్రాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారతీయ ప్రవాసుల నుండి సాదర స్వాగతం లభించింది. భారతీయ సమాజం తమ ప్రశంసలు మరియు మద్దతును వ్యక్తం చేయడంతో ఈ సమావేశంలో భావోద్వేగ క్షణాలు, ఉత్సాహభరితమైన శ్లోకాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. భారతదేశం మరియు శ్రీలంక మధ్య బలమైన ప్రజల సంబంధాలను హైలైట్ చేస్తూ ప్రధాని మోడీ హాజరైన వారితో సంభాషించారు. Equality and justice, and any citizen of the country should have a path towards prosperity in this backdrop. So as historical friends and neighbors, we should work together to develop a prosperous future for our countries and the peoples. At this moment we can see a lot of people-centric reformations. I would like to express my appreciation to Honorable Prime Minister Narendra Modi and his delegation for undertaking a visit in Sri Lanka. Thank you very much. And now would like to call upon His Excellency Sri Narendra Modi, the Prime Minister of the Republic of India, to kindly join His Excellency Anur Kumar Dissanayake for the conferment of this Mitra Vibhushana Award. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వ్యాతలూరు గ్రామం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీధర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామ సర్పంచ్ పెంచాలమ్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు, రబీ సీజన్ 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా
ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 7,000 మంది రైతుల నుంచి 74,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 154 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో అమ్మగానే రైతులకు మీరు అమ్మినట్లుగా మీకు డబ్బులు పడిందని, మీరు సంతోషంగా ఉన్నారా అని మీ ఫోన్ కు మెసేజ్లు వస్తున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ లక్ష్మి, డిఎం సివిల్ సప్లైస్ సుమతి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో చాలా మంది ఎగబడి కొనుక్కున్నారు, కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది. ప్రతి చోట కూడా దిగుబడి ఎక్కువ. బయట మార్కెట్ తగ్గిస్తారు. వెంకటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఖరీఫ్ మాసంలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాతోటి మా ప్రభుత్వ విప్ రైల్వే కొనుగోలు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మా జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే మేము జమ చేశాం. రాజమహేంద్రవరం చారిత్రక నగరి రాజమహేంద్రవరం అద్భుత కళా ప్రదర్శనకు వేదికైంది. కళలు, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి 100 మంది కళాకారులు ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. సమితి అధ్యక్షురాలు తేజస్వి అధ్యక్షత నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసనసభ సభాపతి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1000 మంది కళాకారులు తమ కళాఖండాలను 165 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేల మంది ప్రదర్శనను తిలకించారు.
ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు. అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనుమడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తూ కళలకి కళ చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించండి. చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వారందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు. వాటిని గమనించండి, ప్రోత్సహించండి. దాంతో పాటు మరొక మాట చెప్తున్నాను, మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి. కొనటం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం అంతో ఇంతో చేయూతనిద్దామనేటువంటి మాటను కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు. కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక్క మాట, నా మనసుకు నచ్చినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, నా మాటగా చెప్పండి, అక్కడ ఉన్న విద్యార్థులందరికీ చెప్పండి, దీన్ని ఉత్సాహంగా పాల్గొని ఉత్తమంగా విజయవంతం చేయమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు పురంధేశ్వర్ గారు కూడా వారు పార్లమెంట్ ఉండడం వల్ల రాలేకపోయారు. వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరందరూ కలిసి మనందరం కలిసి మన రాజమండ్రి పేరు ఇవాళ. ఏపీ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక చోరీల కేసుల్లో నిందితులైన ఆల్మూరు మండలం చింతలూరుకు చెందిన ఉండి శివసుబ్రహ్మణ్యం, భీమవరానికి చెందిన పందిరి వెంకటనారాయణ కలిసి గత ఫిబ్రవరి నెల 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలో దేవగుప్తం వీవ వెంకట సత్య శ్రీనివాస్ అనే బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ చేశారు. రావులపాలెం పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ దొంగల ద్వయం చోరీలా గుట్టు రట్టయింది. ఉండి శివ సుబ్రహ్మణ్యం రావులపాలెం పోలీసులకు చిక్కాడు. రెండో దొంగ పందిరి వెంకట నారాయణ పరారీలో ఉన్నాడు. లక్ష్మీ పోలవరం చోరీకి సంబంధించి పట్టుబడ్డ శివసుబ్రహ్మణ్యం నుంచి 15.48 లక్షల విలువైన 172.661 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. శివసుబ్రహ్మణ్యం 20 చోరీల కేసులు, వెంకటనారాయణ 40 చోరీ కేసులో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు. ఈ చోరీలకు సంబంధించి వివరాలను ఎస్పీ బి కృష్ణారావు, ఏఎస్పీ ఏవీఆర్బీపీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్, రావులపాలెం సిఐ ఎం శేఖర్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీకి వివరించారు. ప్రాపర్టీ ఆఫెన్స్ మనకి లక్ష్మీ పోలవరం విలేజ్లో జరుగుతుంది. సో డి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక 3 డేస్కి వెళ్తారు. సో ఆ క్రమంలో రాత్రి ఈ అఫెన్స్ అనేది జరుగుతుంది. సో దాదాపుగా 240 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1.2 lakh క్యాష్ ఆ రోజు దొంగిలింపబడుతుంది. సో దాని తర్వాత ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేసి మనకు కొన్ని క్లూస్ వస్తాయి ఆ రోజు సీన్లో. అలాగే ఇటువంటి అఫెన్స్ ఎవరు చేస్తారనేది పరిగణలో కూడా కొంచెం క్రైమ్ టీమ్ అలాగే మన రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా దీనిపైన దర్యాప్తు చేసి మనకి రీసెంట్గా ఉండి శివసుబ్రహ్మణ్యం ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆయన్ని పట్ల ఇన్ఫర్మేషన్ పెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి 172 గ్రామ్స్ గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం. అలాగే రిమైనింగ్ గోల్డ్ కూడా ముతూత్ కంపెనీలో ఆయన తాకట్టు పెట్టి ఉన్నారు. సో వాళ్ళకు కూడా తగు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రొసీజర్ ద్వారాగా అది కూడా ఫర్దర్గా రికవరీ చేస్తాం. సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఎంటైర్ డిటెక్షన్లో సిఐ రావులపాలెం టౌన్ సిబ్బంది అండ్ క్రైమ్ టీమ్ చాలా బాగా పనిచేశారు. సో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఉండి శివసుబ్రహ్మణ్యం, ఆయనతో పాటు పందిరి వెంకటనారాయణ. సో మన అదుపులో ఇప్పుడు ఉండి శివసుబ్రహ్మణ్యం ఉన్నారు. పందిరి వెంకటనారాయణ పైన గాలింపు చేస్తా ఉన్నాం. త్వరలో ఆయన కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక చోరీల కేసుల్లో నిందితులైన ఆల్మూరు మండలం చింతలూరుకు చెందిన ఉండి శివసుబ్రహ్మణ్యం, భీమవరానికి చెందిన పందిరి వెంకటనారాయణ కలిసి గత ఫిబ్రవరి నెల 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలో దేవగుప్తం
వీవ వెంకట సత్య శ్రీనివాస్ అనే బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ చేశారు. రావులపాలెం పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ దొంగల ద్వయం చోరీలా గుట్టు రట్టయింది. ఉండి శివ సుబ్రహ్మణ్యం రావులపాలెం పోలీసులకు చిక్కాడు. రెండో దొంగ పందిరి వెంకట నారాయణ పరారీలో ఉన్నాడు. లక్ష్మీ పోలవరం చోరీకి సంబంధించి పట్టుబడ్డ శివ సుబ్రహ్మణ్యం నుంచి 15.48 లక్షల విలువైన 172.661 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. శివ సుబ్రహ్మణ్యం 20 చోరీల కేసులు, వెంకటనారాయణ 40 చోరీ కేసులో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు. ఈ చోరీలకు సంబంధించి వివరాలను ఎస్పీ బి కృష్ణారావు, ఏఎస్పీ ఏవీఆర్బీపీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్, రావులపాలెం సిఐ ఎం శేఖర్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీకి వివరించారు. ప్రాపర్టీ ఆఫెన్స్ మనకి లక్ష్మీ పోలవరం విలేజ్లో జరుగుతుంది. సో డి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక 3 డేస్కి వెళ్తారు. సో ఆ క్రమంలో రాత్రి ఈ అఫెన్స్ అనేది జరుగుతుంది. సో దాదాపుగా 240 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1.2 lakh క్యాష్ ఆ రోజు దొంగిలింపబడుతుంది. సో దాని తర్వాత ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేసి మనకు కొన్ని క్లూస్ వస్తాయి ఆ రోజు సీన్లో. అలాగే ఇటువంటి అఫెన్స్ ఎవరు చేస్తారనేది కూడా పరిగణలో కూడా కొంచెం క్రైమ్ టీమ్, అలాగే మన రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా దీనిపైన దర్యాప్తు చేసి మనకి రీసెంట్గా ఉండి శివసుబ్రహ్మణ్యం ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆయన్ని పట్ల ఇన్ఫర్మేషన్ పెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి 172 గ్రామ్స్ గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం. అలాగే రిమైనింగ్ గోల్డ్ కూడా ముతూత్ కంపెనీలో ఆయన తాకట్టు పెట్టి ఉన్నారు. సో వాళ్ళకు కూడా తగు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రొసీజర్ ద్వారాగా అది కూడా ఫర్దర్గా రికవరీ చేస్తాం. సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఎంటైర్ డిటెక్షన్లో సిఐ రావులపాలెం టౌన్ సిబ్బంది అండ్ క్రైమ్ టీమ్ చాలా బాగా పనిచేశారు. సో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఉండి శివసుబ్రహ్మణ్యం, ఆయనతో పాటు పందిరి వెంకటనారాయణ. సో మన అదుపులో ఇప్పుడు ఉండి శివసుబ్రహ్మణ్యం ఉన్నారు. పందిరి వెంకటనారాయణ పైన గాలింపు చేస్తా ఉన్నాం. త్వరలో ఆయన కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దళితుల ఆశాజ్యోతిగా అణగారిన వర్గాల అభ్యుదయం, హక్కులు, అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను, జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణగారిన వర్గాలకు సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబా జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని సమతా దివస్ వేడుకలు నిర్వహించామన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల పాటు కేంద్రంలో వివిధ హోదాలలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారని, ఆ సమయంలో ఆయన ఏ పదవి చేపట్టినా కూడా ఉన్నతమైన ఆశయంతో పనిచేసి తన పదవులకే వన్నె తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వసతి గృహ విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు ఉండేటటువంటి ఈ రవాణా సౌకర్యం సరిగా లేదు కాబట్టి మామూలుగా ఆ తర్వాత వాళ్ళ సమస్యలు సాధారణంగా ఇనేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా ఆయన తిరుగు ప్రయాణంలో ఏ ఇబ్బంది కలగకుండా చూడడమే కాకుండా ఆ వచ్చినటువంటి ఉంటారని ఆ కలెక్టర్ సార్ తెలియజేయడము నాకు అది అప్పుడు విన్నాను. కానీ నాకు ఎందుకో ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేయాలనిపించింది. ఇలాంటి ఇతర స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు ఒక ప్రముఖ జగజీవన్ రామ్ గారు 1908లో బీహార్లో జన్మించారు. ఆయన చిన్న వయసులో అన్టచబిలిటీ మరియు సామాజిక అసమానత చూశారు. కానీ ఆ అసమానతలు వారిని ఆపలేదు. వారు సాధించిన విజయాలు, వారి ధైర్యం మరియు సామాజిక సేవలు, వారు చేసిన పనులు ఇవన్నీ మన అందరికీ ఒక ఆదర్శం. వారు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, నిర్వహించారు. డిఫెన్స్, అగ్రికల్చర్, లేబర్ లాంటి ప్రముఖ పోర్ట్ఫోలియోస్ ని వారు నిర్వహించారు. 1971లో ఇండో పాకిస్తాన్
వారి యుద్ధంలో డిఫెన్స్ మినిస్టర్గా వారి పాత్ర ఎంతో చెప్పుకోదగినది. బాబుజీ నిలబడడం కోసం ప్రతి క్షణం శ్రమించారు. ప్రతి చివరి వాడు కూడా లాభం పొందాలని కోరుకున్నారు. వారి జీవితంలో కష్టాలు చూసి వాటిని విజయంగా మార్చుకోవడం అనేది మనకి నేర్పిన పాఠం. పార్లమెంట్ సభ్యుడిగా 40 ఏళ్లకు పైగా 1952లో జరిగిన మొదటి ఎన్నిక నుండి 1986లో ఆయన మరణించిన వరకు కొనసాగింది. ఆయన నిరంతరంగా ప్రాతినిధ్యం వహించడం ప్రపంచ రికార్డ్. బాబు జగజీవన్ రామ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో అనేక సంస్కరణలు మరియు చట్టాలను తీసుకురావడంలో కీ రోల్ పోషించారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947, కనీస వేతనాల చట్టం మినిమం వేజెస్ యాక్ట్ 1948, భవిష్య నిధి చట్టం 1952, ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్లైన్స్ స్థాపన, రైల్వే జోన్స్ అండ్ రైల్వే బోర్డు ఏర్పాటు చేయడం, ఇవన్నీ వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నాగ్ అశ్విన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫ్యామిలీ తోటి తిరుమల వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్న వాన పడింది కాబట్టి. సో అంతే అండి. జస్ట్ అందరికీ, మాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి, జనరల్కి అందరికీ మంచి రోజులు ఉండాలని కోరుకున్నా. అంతే. కలికినే ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో వ్యభిచారం గుట్టురట్టు. శ్రీకాళహస్తిలో గురువారం వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. పట్టణంలోని తేరు వీధి, సూపర్ బజార్ కూడల వద్ద ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు వాంటాన్ పోలీసులు ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా 5 అమ్మాయిలు, 2 బిడ్డలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం. వైఎస్ఆర్ కడప జిల్లా పాలంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఎర్రగడ్డలతో వెళ్తున్న ఓ లగేజీ ఆటో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా స్థానికుల సమాచారం మేరకు 108 ఎమర్జెన్సీ వాహనం చేరుకుని అతని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల అసలైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. వేగంగా నడిపినట్టుగా ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.